తెలంగాణలో ఎన్నిసార్లు ఉప ఎన్నికలు జరిగాయి? ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అధికార పార్టీనే విజయం వరిస్తుందా? తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు ఏం చెప్తున్నాయి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఫలితం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అర్బన్ ప్రాంతం బీజేపీకి మద్దతుగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తాము గత 10 ఏళ్లలో సిటీలో చేసిన అభివృద్ధి తమకు ఉపయోగపడుతుందని, దానికి తోడు సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు అకాల మరణం చెందితే వాళ్ల ఫ్యామిలీ మెంబర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునే పద్ధతి ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సంప్రదాయానికి తెరదించారు. అకాల మరణం చెందిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం మొదలైంది. అయితే ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కావడం లేదని రుజువైంది. వచ్చే నవంబర్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5 సార్లు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. అందులో 4 సార్లు మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఓటమి పాలయ్యారు. 4 సార్లు అధికార పార్టీనే గెలిచి సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లిందని నిరూపించింది. 2016లో పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట్రెడ్డి కన్నుమూయడంతో ఆయన భార్య సుచరితరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు 45,000 మెజారిటీతో విజయం సాధించారు. 2016లోనే నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు సంజీవరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ తరపున భూపాల్ రెడ్డి 53,000 మెజారిటీతో గెలిచారు. 2020లో దుబ్బాక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సోలిపేట సుజాతారెడ్డి పోటీ చేసి ఓడారు. బీజేపీ తరపున రఘునందన్ రావు గెలుపొందారు. 2021లో నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూయడంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని ఆయన ఓడించారు. 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆమె సోదరి నివేదిత సాయన్న పోటీ చేసి ఓడిపోయారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ కూడా బరిలో నిలవనుంది. ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయి సునీత గెలుస్తారా లేదా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచిన ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.